హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? నాకైతే 2 రోజుల నుంచి బాగా జలుబు చేసింది. వద్దన్నా కానీ కొని తెచ్చుకునే జబ్బు ఏంటంటే జలుబు దగ్గు కదా. సో ఈ కషాయం అయితే చేసుకొని తాగినాను నేను. ఇది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఈ కషాయం తాగొచ్చు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి మంచిగా రిలీఫ్ అయితే ఇస్తుంది. ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ప్రాసెస్ అయితే చేశాను, చూడండి. ముందుగా ఈ కషాయానికి కావాల్సిన పదార్థాలు: తులసి ఆకులు 10, పసుపు, అల్లము, పెప్పర్ పౌడరు, ఇంకా ఇది వచ్చేసి కప్రెల్లాకు అంటాము. కప్రెల్లాకు లేకపోతే మీరు తమలపాకుని తీసుకోవచ్చు, ఇంకా గ్లాసుడు వాటర్. సో ఇవే అనమాట సింపుల్గా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా అయితే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆ గ్లాస్ వాటర్ని గిన్నెలు అయితే వేసాను. తర్వాత అల్లము, తులసి ఆకులను అయితే వేసాను. ఇంకా కప్రెల్లాకుని వేస్తున్నాను. కప్రెల్లాకు లేకపోతే మీరు తమలపాకుని వేసుకోండి. తమలపాకు లేకపోయినా స్కిప్ అయినా చేయండి, ఏం పర్లేదు. ఇంకా పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ లేకపోతే మిరియాలను మంచిగా దంచుకొని వేసుకోండి. సో ఇలా బాగా 1 minute వరకు మరగనియాలి. సో ఇలా మరగనిచ్చిన తర్వాత మనము పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత మంచిదన్నమాట. సో ఇది మరిగేలోపు వీటి వల్ల కలిగే ఉపయోగాలు నాకు తెలిసినవైతే నేను చెప్తాను. ఈ కషాయం తీసుకోవడం వల్ల ముక్కు, ఊపిరితిత్తులు మంచిగా క్లీన్ అవుతాయి. సో జలుబు తొందరగా తగ్గుతుంది. ఈ కషాయం గొంతు నొప్పిని తగ్గించి దగ్గు నుండి మంచి రిలీఫ్ అయితే ఇస్తుంది. ఇంకా మన శరీరంలో వేడి తగ్గి మంచిగా ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో వీటిలో ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడాను మనకి రోగ నిరోధక శక్తిని పెంచేవే. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ప్రకృతిలో దొరుకుతాయి కాబట్టి మనం ఎలాంటి చింతన అవసరం లేదు. సో ఈ ఇంగ్రీడియంట్స్తో మంచిగా ఇలా కషాయం మరిగించుకొని తాగితే మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. దగ్గు కానీ, జలుబు, ఇంకా గొంతు నొప్పి, ఇంకా ఫీవర్ ఉన్న వాళ్ళు కూడా ఈ కషాయాన్ని తాగొచ్చు. చాలా ఈజీగా 5 minutesలో అయితే చేసుకోవచ్చు. ఇలా మంచిగా 5 to 10 minutes మరిగిస్తే మంచిది. ఎంత మరిగితే అంత బాగా పనిచేస్తుంది ఈ కషాయం. సో ఈ కషాయం తాగడం చాలా కష్టం, కానీ తాగిన తర్వాత తొందరగా అయితే సెకండ్స్లో మనకి జలుబు ఇంకా దగ్గు అయితే తగ్గుతాయి. సో నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా దగ్గు, పడిసం ఇలా పడితే కనుక మా అమ్మ అయితే మంచిగా అల్లము, ఇంకా మిరియాలు, ఇవన్నీ పసుపు అన్నీ వేసి మంచిగా మరిగిస్తుంది అనమాట. నాకైతే నైట్ మంచిగా నిద్ర వస్తుంది ఈ కషాయం తాగితే. దగ్గు అలాంటివన్నీ చిటికలు తగ్గిపోతాయి. సో ఈ కషాయాన్ని అయితే ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మంచిదే. సో మీకు ఈ కషాయం చేసుకునే విధానం నచ్చినట్లయితే సో డెఫినెట్గా మా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.